అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికి నేను మళ్ళీ హైదరాబాద్ బడా గణేష్ దగ్గర అయితే రావడం అయితే జరిగింది. సో జూలై 31 టైం వచ్చేసి మనకు 10 అయితే అవుతుంది అనమాట మార్నింగ్ అప్డేట్. సో నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు మనకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మొత్తం అయితే మీకు డీటెయిల్ టు డీటెయిల్ అయితే చూపిస్తా. సో అదే విధంగా మనకు గంటకైతే ఇక్కడ అప్డేట్ అయితే మారుతూ ఉంది. సో ప్రతి ఒక్కటి అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో అదే విధంగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. జూలై 31 మార్నింగ్ అప్డేట్ అనమాట. సో చూసుకోవచ్చు మనకు లాంగ్ వ్యూ అయితే. సో ఏ విధంగా మనకు అన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారని దగ్గరికి వెళ్ళి మీకు డీటెయిల్ టు డీటెయిల్ చూపిస్తా. సో అదే ఒకసారి జూమ్ చేస్తా చూడండి. సో స్వామివారు ఏదైతే మెయిన్ తల భాగం నుంచి అయితే కింది వరకు చూసుకోవచ్చు. మనకు జాలి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ అన్న వాళ్ళు కానీ కావచ్చు, కార్పెంటర్ అన్న వాళ్ళు కావచ్చు, సో మట్టి కళాకారులు కావచ్చు. ఇంతకుముందు అయితే మనకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళారు అనమాట. సో ఎవరు లేరు అక్కడ. సో అదేవిధంగా దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ మనకి ఏమేమి జరిగినాయి మొత్తం అప్డేట్. సో ఆల్మోస్ట్ అయితే మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి. సో మెయిన్గా మనకు స్వామివారి ఏదైతే పాదాలు ఉన్నాయో ఆ పాదాల నుంచి చూసుకుందాం. ఫస్ట్ స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని అయితే మనం అందరికి వెళ్ళిపోవాలి. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏమేమి వర్క్ జరుగుతున్నాయి మొత్తం నిన్న మనకు మొత్తం ఈ రోజు అయితే రైట్ సైడ్ మండపం అప్డేట్ అనమాట. సో చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్ ఏదైతే మండపం దర్బార్ ఉందో నిన్న చూపించాను కదా. ఆల్మోస్ట్ ఇదైతే నిన్న వర్క్ అయితే జరుగుతుండే. ఈ రోజు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం ఏదైతే మనకు ఆ గోన సంచులు ఉందో ఈ ఇందులో బకెట్లో మనకు అన్నవాళ్ళు కలుపుకున్నారు చూడండి. ఈ విధంగా బకెట్లో కలుపుకొని మొత్తం అయితే ఈ ఏదైతే వైట్ మట్టి ఉందో ఇది అన్న వాళ్ళు అడుగుతారేమో, ఒకరేమో పిఓపి అంటారు, ఒకరేమో మట్టి అంటున్నారు. సో దీన్ని మొత్తానికి అయితే ఓన్లీ కెమికల్ ఓన్లీ ఆ గోన సంచి ఉంది కదా, ఆ గోన సంచి తీసుకొని అతికించడానికి కోసానికి మాత్రమే పెట్టారనమాట. అంటే మట్టితోటే ప్రతి ఒక్క విగ్రహాలు తయారు చేసేది. కాకపోతే స్వామివారికి ఏదైతే బ్యాక్ డ్రాప్ ఉందో ఆ బ్యాక్ డ్రాప్ ఒకటి ఈ విధంగా అన్నవాళ్ళు దీంతో అయితే గోన సంచులతో అయితే రెడీ చేసి అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది చూడండి. ఇక్కడ కూడా కింద కూడా మనకు జాలి వరకు జరిగింది కదా, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టేశారు కదా. సేమ్ ఈ విధంగా మొత్తం టోటల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అదే విధంగా మనకి ఇంతకుముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే అన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఏ విధంగా కలిపేసుకున్నారు చూడండి. ఇక్కడ మట్టి బంక మట్టి, సో వరి పొట్టు, సో అదే విధంగా ఇక్కడ చూడండి అన్న వాళ్ళు ఇక్కడ మిక్స్ చేసుకున్నారు అనమాట. ఈ విధంగా ఇట్లా మొత్తం అయితే మనకు ఒక బంక మట్టి లాగా రెడీ చేసేసుకొని సో ఇక్కడ కూడా చేశారు చూడండి. సో ఇక్కడ కూడా అన్న వాళ్ళు అయితే రెడీ చేసి పెట్టుకున్నారు చూడండి ఈ విధంగా. సో అక్కడ మనకు ఏదైతే ఇసుక ఉందో ఆ మట్టి జల్లెడ పట్టేసుకొని సో ఆల్మోస్ట్ దీనిలో వరి పొట్టు వాటర్ వేసుకొని అందుట్లో కాళ్ళతో అయితే మనకు ఇట్లా అన్న వాళ్ళు అయితే తొక్కి దాన్ని మొత్తం ఈ విధంగా మట్టి ఏ విధంగా రెడీ చేశారో ఈ విధంగా రెడీ చేసేసుకొని అన్న వాళ్ళు అయితే పెట్టేశారు అనమాట. సో చూసుకోవచ్చు ఇప్పుడే అన్న వాళ్ళు అయితే అక్కడ మనకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారనమాట. అన్న వాళ్ళు ఇప్పుడే మార్నింగ్ అయితే టిఫిన్ చేయడానికి వెళ్ళారు. సో అందరూ వెళ్ళారు కాబట్టి సో ఇక్కడ చూడండి అన్న వాళ్ళు ఇంతకుముందు ఏమేమి వర్క్ చేశారు. ఇక్కడ చూడండి డ్రమ్లో కూడా అన్న వాళ్ళు ఏ విధంగా కలుపుకున్నారు చూడండి. మొత్తం ఈ కట్టెతో ఏదైతే ఈ కట్టె ఉందో కట్టెతో మొత్తం అయితే కలుపుకున్నారు. సో ఆల్మోస్ట్ అయితే నీరు మొత్తం ఇంకిపోయింది అనమాట. ఆ యొక్క మట్టికి ఆల్మోస్ట్ నీళ్ళు కూడా సరిపోలేదు. సో మళ్ళీ అన్న వాళ్ళు ఈ విధంగా కలుపుకొని మిక్స్ చేసుకొని అయితే పెడతారు. సో ఇక్కడ డ్రమ్ములలో కొన్ని వాటర్ పెట్టేసుకొని ఇక్కడ చూడండి. సో ఇక్కడ వరి పొట్టి కూడా ఇంతకుముందు మిక్స్ చేసుకున్నారు ఒక బ్యాగ్లో. ఆల్మోస్ట్ అది కూడా ఇక్కడ ఉండే మొత్తం అన్న వాళ్ళు మిక్స్ చేశారనమాట. సో అదే ఇక్కడ కూడా చూడండి ఏ విధంగా ముద్దల టైప్లో అయితే వేసి పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ మొత్తం ఒక పేడలో అయితే పెద్ద పేడలో ఎట్లా ఉంటుందో గడ్డి కలుపుకొని ఆ విధంగా పెద్ద పేడ వచ్చే విధంగా అయితే అన్న వాళ్ళు అయితే ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ కూడా ఏ విధంగా రెడీ చేశారు చూడండి ఇక్కడ. సో అదేవిధంగా అన్న వాళ్ళు అయితే జాలి పట్టేసుకొని ఈ విధంగా మనకు ఇసుక అయితే ఈ విధంగా సంచులు అయితే మనకు రెడీ చేసుకొని అయితే పెట్టేసుకున్నారు చూడండి. అదేవిధంగా ఇక్కడ అన్న వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు కదా ఈ యొక్క మట్టిని. సో ఈ విధంగా మనకు గడ్డితోటి వరి పొట్టుతోటి అయితే ఇక్కడ అన్న వాళ్ళు అయితే రెడీ చేసి పెట్టుకున్నారు ఫినిషింగ్గా. సో అదేవిధంగా మనకి ఈ గణేషన్కి మట్టి ఎప్పుడు పెడతారంటే మనకు శిల్పి రాజేందర్ అన్న గారు రావాలి. అన్న వచ్చి ఆల్మోస్ట్ అయితే చెప్తారంట వీళ్ళకు. సో అందుకోసానికి అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నారు చూడండి మట్టి. సో ఈ మట్టి అన్న రాగానే మొత్తం ఆల్మోస్ట్ అయితే మనకు పెట్టడం అయితే జరుగుతుంది. గణేష్ని పెడతారా లేకపోతే రైట్ సైడ్ మండపం పెడతారా లెఫ్ట్ సైడ్ పెడతారా అనేది తెలీదు. సో ఆల్మోస్ట్ ఇంతకుముందు అన్న వాళ్ళని అడిగితే పెట్టడానికి అని చెప్పేసి అన్న వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట.
సో ఈ విధంగా అయితే అన్న వాళ్ళు అయితే రెడీ చేయడం జరిగింది. సో ఇంకా మనకైతే ఒక సైడ్ మనకు శ్రీనివాస కళ్యాణం, ఒక సైడ్ శివపర్వతాల కళ్యాణం. ఇక్కడ బలరాముడు వస్తాడో తెలియదు, లేకపోతే రాహుకేతులు వస్తాడో తెలియదు. మొత్తం మనకు శిల్పి రాజేంద్ర గారిని చెప్పారు మాటల్లో అయితే. సో ఈ విధంగా అయితే మనకి ఇంకా 38 రోజులే ఉంది మనకు ఆ మహాగణేష్ తయారు చేయడానికి. సో అన్న వాళ్ళు అయితే త్వరగా అయితే అన్న వాళ్ళు అయితే చాలా అంటే స్పీడ్గా అయితే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో డే అండ్ నైట్ పగలు చేస్తున్నారు. సో బ్యాచ్లో అయితే ఇంకా 15 మంది వచ్చే ఉందంట. సో నిన్న అయితే 15 మంది వచ్చారు. సో ఆల్మోస్ట్ చూసుకోవచ్చు మనకు వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుంది మార్నింగ్ అప్డేట్లో. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. సో అన్న వాళ్ళైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చారనమాట. సో చూసుకోవచ్చు సరే స్వామివారిని చూపిస్తుంది చూడండి పై దాకా. ఆల్మోస్ట్ పై దాకా స్వామివారి పాదాలు చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా ఇంకా ఇది జాలి వరకు ఎందుకు చేసలేరు అంటే ఆల్మోస్ట్ అన్న వాళ్ళు ఫస్ట్ మనకి ఏదైతే రైట్ సైడ్ దర్బార్ ఉందో ఆ దర్బారు, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ దర్బార్ ఉంది కదా, అవన్నీ జాలి వరకు అయితే కంప్లీట్ చేసేసుకొని దానికి ఈ విధంగా పెట్టేసుకున్నారు. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ చేస్తారనమాట, లెఫ్ట్ సైడ్ ఉన్నది. సో తర్వాత అవన్నీ అయిపోయినాక ఆల్మోస్ట్ ఇది కూడా మనకు చిన్న చిన్న వెల్డింగ్ వర్క్స్ ఉందన్నమాట. అవి కంప్లీట్ చేసేసుకొని దీనికి జాలి మొత్తం ఫిక్స్ చేసుకొని సేమ్ దానికి ఏ విధంగా చేస్తారో దీన్ని కూడా అదే విధంగా అయితే అన్న వాళ్ళు అయితే చేస్తారనమాట. సో ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ ఏదైతే లెఫ్ట్ సైడ్ మండపం ఉందో ఆ మండపం అయితే ఆల్మోస్ట్ జాలి ఒకటే రెడీ పెట్టారు. సో జాలి ఒకటే చేశారనమాట చూసుకోవచ్చు. సో దానికి ఇంకా మనకి ఏదైతే టూ స్టెప్స్ వచ్చినాయి కదా అవి ఇంకా కంప్లీట్ చేయలేదు జాలి. సో అన్న వాళ్ళు అది చిన్న వర్క్ అయిపోయినాక చేసేస్తారు. ఆల్మోస్ట్ అయితే మనకి పైన అయితే వర్క్ కూడా ఇంతకుముందు అన్నని అడిగితే ఆల్మోస్ట్ అయితే మనకి ఏదైతే చేతులు అస్సాలు ఉన్నాయో ఆ అస్సాలు కూడా అన్న వాళ్ళు అయితే చేస్తున్నారంట. ఇంతకుముందు అన్న అయితే చెప్పడం జరిగింది, వెల్డింగ్ నాగబాబు అన్న గారిని అడగడం జరిగింది. సో చిన్న మేజర్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాక ఆల్మోస్ట్ అయితే త్వరగా అయితే పనులు అయితే అయిపోతాయి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం ఆ 70 ఫీట్ల మహాగణపతిని. సో చాలా మంది అయితే మట్టి కళాకారులు వచ్చారు, ఇంకా మనకు మట్టి కళాకారులు రావాల్సింది. సో ఆల్మోస్ట్ అయితే రెడీ చేసి పెట్టేస్తారు. ఈ బ్లాగ్లో అప్డేట్ వచ్చేసి ఇదనమాట. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని 10 వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశ.